ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రాన్ని టార్గెట్ చేసింది. ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక శిబిరాలపై విరుచుకుపడింది. ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా ఇజ్రాయెల్తో కలవాలని ప్రపంచ దేశాలను ప్రధాని నెతన్యాహు కోరారు. ఇక ట్రంప్ హెచ్చరికతో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. శత్రు దేశాలకు తప్ప అందరికీ హర్మోజ్ జలసంధి తెరిచే ఉంటుందని పేర్కొంది. అమెరికా తమ విద్యుత్ వ్యవస్థలను టార్గెట్ చేస్తే పశ్చిమాసియాలోని ఇంధన, తాగునీటి వనరులు సహా మౌలిక సదుపాయాలపై దాడులు చేయనున్నట్లు ఇరాన్ హెచ్చరించింది. నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై జరిగిన దాడులపై ఇరాన్ ప్రతీకార దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రాన్ని టార్గెట్ చేసింది. ఇరాన్ దాడులతో నెతన్యాహు సర్కార్ అప్రమత్తమైంది. దక్షిణ ఇజ్రాయెల్లో విద్యా సంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించింది. నెగెవ్, లాచిష్, డెడ్ సీ ప్రాంతాల్లో ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడొద్దని సూచించింది. గత రాత్రి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు తమ రక్షణ వ్యవస్థను దాటుకుని దక్షిణ ప్రాంతంలో పడడంతో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. అటు 48 గంటల్లోపు హర్మోజ్ జలసంధిని తెరవకుంటే ఇస్లామిక్ రిపబ్లిక్ విద్యుత్ వ్యవస్థలను సర్వనాశనం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలోని ఇంధన, తాగునీటి వ్యవస్థలతో పాటు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేయనని హెచ్చరించింది. శత్రు దేశాలకు తప్ప అందరికీ హర్మోజ్ జలసంధి తెరిచే ఉంటుందని ఇరాన్ పేర్కొంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ కీలక ఓడరేవు నగరం ఐలాట్ను లక్ష్యంగా చేసుకుంది. బీర్షెబా, కిరియాత్ ఘాట్ ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగిస్తోంది. కువైట్లోని అలీ అల్ సలేం బేస్పై దాడి చేసింది. యుఏఈలోని అల్ మిన్హాద్, అల్ దఫ్రా బేస్లను IRGC లక్ష్యంగా చేసుకుంది. 24 గంటల్లో సౌదీపైకి సుమారు 60 డ్రోన్లను ప్రయోగించింది. అయితే రియాద్ రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయి. రాకెట్ దాడిలో UAE తీరంలోని నౌకలో మంటలు చెలరేగాయి. అందులోని సిబ్బంది అందరూ సురక్షితమని అధికార వర్గాలు ప్రకటించాయి. ఇరాన్లోని తమ పౌరులందరినీ సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు ఒమన్ పేర్కొంది. హెజ్బొల్లా జరిపిన రాకెట్ దాడిలో ఉత్తర ఇజ్రాయెల్లో ఓ వాహనం కాలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇరాన్ వైమానిక దాడులకు ముందు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో సైరన్ల మోత మోగింది. భారీ దాడుల నేపథ్యంలో అరాద్, డిమోనాలోని 1000 మంది సహా దాదాపు 3000 మందిని ఇజ్రాయెల్ ఖాళీ చేయించింది. ఇజ్రాయెల్పై జరిపిన దాడుల్లో 200 మందికి పైగా మృతి చెందినట్టు ఇరాన్ ప్రకటించగా IDF తోసిపుచ్చింది. 180 మంది గాయపడగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు IDF పేర్కొంది. ఇరాక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ అనే సంస్థ ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగింది. ఇరాక్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మొత్తం 21 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ సంస్థ పేర్కొంది. తమ నగరాలపై ఇరాన్ దాడులు ఉధృతం కావడంతో ఇజ్రాయెల్ కూడా టెహ్రాన్పై విరుచుకుపడింది. కీలక కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్నాయి. తూర్పు టెహ్రాన్లో ఉన్న ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ అసెంబ్లింగ్ యూనిట్ ను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. లెబనాన్లో భూతల దాడులు నిర్వహిస్తున్న IDF 10 మంది హెజ్బొల్లా సభ్యులను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా ఇజ్రాయెల్తో కలవాలని ప్రపంచ దేశాలను ప్రధాని నెతన్యాహు కోరారు. పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తుండటంతో బ్రిటన్కు చెందిన అత్యంత శక్తివంతమైన అణుశక్తి జలంతర్గామి HMS అన్సన్ అరేబియా సముద్రంలోకి చేరింది. హర్మోజ్ జలసంధికి సమీపంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో 1600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల తోమహాక్ క్షిపణులు, టార్పెడోలు ఉన్నట్టు సమాచారం.